ఇఫ్ యూ హ్యావ్ నాట్ ప్రిపేర్డ్ సీరియస్లీ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్, ఏదో ఊరినే అటెంప్ట్ చేయాలి, ఒక ఎగ్జామ్ వెళ్ళి చేయాలి అనుకుంటే డూ ఇట్, బట్ ఎవ్రీ ఎగ్జామ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ ప్రిపరేషన్. దిస్ ఈజ్ వాట్ ఐ మీన్ టు సే, రైట్? ఇఫ్ యు ఆర్ ఏ వెరీ ఫ్రెష్, ఇంకా కొత్తగా వచ్చారు ఈ ఫీల్డ్లోకి, యు ఆర్ స్టిల్ టేకింగ్ ద కోచింగ్, కానీ అక్కడ పడింది ఏదో రాయాలి ఇంట్లో ప్రెషర్ వల్ల, లేకపోతే మీరు ఏదో ట్రై చేయాలనుకుంటున్నారో, యూ కెన్ గో అండ్ డూ. బట్ వాట్ ఐ సేస్, ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెషర్ హూ ఈస్ జస్ట్ ట్రయింగ్ టు నో ద మార్కెట్, ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారని తెలుసుకునేకైతే ఎగ్జామ్ రాయొచ్చు. బట్ వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ వన్ ఎగ్జామ్, ఒక ఎగ్జామ్ గురించి మీరు ప్రిపేర్ అవుతుంటే ఫోకస్ ఎంటైర్లీ ఆన్ దట్ ఎగ్జామ్. సే ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదామనేసి వచ్చారు, 1 year మినిమం యూ షుడ్ గివ్ ఇట్ ఎంటైర్లీ. మధ్యలో ఏ జరిగినా కూడా, వెదర్ దట్ ఈస్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఏం జరిగినా కూడా లీవ్ ఇట్. ఎందుకంటే ఫస్ట్లో ఈజీగా అనిపిస్తుంది, యాజ్ యూ గో బై స్టేజెస్ యూ హ్యావ్ టు డెడికేట్ మోర్ టైమ్ టు దట్. సో మీ దగ్గర పొటెన్షియల్ ఉంది, 1 year నేను పెట్టగలను అనుకుంటే, గో ఫర్ ద బెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద సెన్స్ ద హైయెస్ట్ వన్ విచ్ మేక్స్ యూ టు గో టు ద టాప్ ఆఫ్ ద ల్యాడర్ డైరెక్ట్లీ. గ్రూప్ 2లోకి జాయిన్ చేసి యూ మే నాట్ కమ్ టు ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ కలెక్టర్. ఒక మ్యాజిస్ట్రేట్ పొజిషన్లోకి రావాలంటే ఇట్ మే టేక్ సమ్ 20 years ఆర్ 25 years. అదే ఒక 1 year 2 years ఇక్కడ గట్టిగా కూర్చుంటే విల్ గో ఇన్ టు ద ల్యాడర్ అట్ ద టాప్. సో వాట్ ఐ సే ఇస్, నెవర్ రైట్ అన్ ఎగ్జామ్ విత్ ఎ థింగ్ దట్ అది సింపుల్గా అయిపోతుంది, ఇది సింపుల్గా అయిపోతుంది. సింపుల్గా ఏ ఎగ్జామ్ అవ్వదు. బిఫోర్ యూ గెట్ దట్ ఆఫర్ లెటర్, మీ దగ్గరికి ఆఫర్ లెటర్ వచ్చేసరికి యూ షుడ్ హ్యావ్ డెడికేటెడ్ సమ్ టైమ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దట్. బట్ వాట్ ఐ సే ఈస్, వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ వన్ ఎగ్జామ్ లైక్ యూపీఎస్సీ, ఒక గట్టి అటెంప్ట్ అయితే ఇవ్వాలి. వన్స్ యూ ఆర్ ప్రిపేర్డ్ టు ద బెస్ట్, దీంట్లో నేను ప్రిపేర్ అయిపోయాను అన్న తర్వాత దెన్ యూ కెన్ గో అండ్ వెంచర్ ఇన్ అదర్ ఎగ్జామ్స్. సో డోంట్ డైవర్ట్ యువర్ కెపాసిటీస్ని డైవర్ట్ చేసుకోకండి. యూ హ్యావ్ ద బెస్ట్ ఆప్షన్. నేను చేయగలను అనుకుంటే 1 year 1.5 year దీనిపైన కూర్చొని, ఒక 2 years అయితే డెడికేటెడ్ ప్రిపరేషన్ యూపీఎస్సీకి ఇవ్వాల్సిందే. దెర్ విల్ బి మెనీ మిత్స్. ఇది చాలా పెద్ద ఎగ్జామ్, ఇది సింపుల్ ఎగ్జామ్, ఇది ఈజీగా అయిపోతుంది, తర్వాత నేను యూపీఎస్సీకి వస్తాను అనేసి. ఏది సింపుల్ కాదు. లుక్ అట్ గ్రూప్ 2. దెర్ విల్ బి పీపుల్ హూ విల్ బి ప్రిపేరింగ్ ఫర్ దిస్ గ్రూప్ 2 ఫర్ 2 years ఆర్ 3 years. యూపీఎస్సీకి ఎలా ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అలానే ఉంటారు. బై గోయింగ్ దేర్ యూ కెనాట్ క్యాప్చర్ ద మార్కెట్ వెరీ ఈజీలీ. దాంట్లోకి వెళ్ళి పెట్టాలి అంటే మినిమం ఒక 6 months 7 months టైం అయితే అవుతుంది, రైట్? అదేదో ఒక 2 years దీనికోసం వచ్చారు కాబట్టి గివ్ ఇట్ హియర్ అండ్ లుక్ అట్ ద రిటర్న్ దట్ యూ విల్ బి గెటింగ్. దో ద కాంపిటీషన్ ఈజ్ హై, ఐ సే కాంపిటీషన్ ఈజ్ వెరీ హై కంపేర్డ్ టు గ్రూప్ 2. ద కాంపిటీషన్ విల్ బి హై ఫర్ యూపీఎస్సీ బికాస్ ఇట్ ఈస్ అన్ ఆల్ ఇండియా ఎగ్జామ్. బట్ ద మూమెంట్ యూ మేక్ ఇట్ ఇన్ టు దట్, ద పొజిషన్ విల్ బి డిఫరెంట్. ఒక కానిస్టేబుల్కి ఎస్పీకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, రైట్? లేదు నేను ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తాను, ఎస్ఐ ఎగ్జామ్ రాస్తాను, రాయండి. ఐఎమ్ నాట్ డీమీనింగ్ దట్ పోస్ట్. బట్ వెన్ యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు గో అండ్ సిట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ల్యాడర్, ఎస్పీ నేను అవుతాను అనుకున్నప్పుడు ఎన్ని స్టేజెస్ దాటి వస్తే నువ్వు ఎస్పీ అవుతావు, ఎన్ని ఎంఆర్ఓ పోస్టులు చేసేసుకొని వస్తే నువ్వు కలెక్టర్ అవుతావు, రైట్? దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్, యూనో. ఒక 40 ఏళ్ళకి కలెక్టర్ అవ్వడము, 22 ఏళ్ళకి కలెక్టర్ అవ్వడం, దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో వాట్ ఐ సే ఇస్, ఇఫ్ యూ హ్యావ్ ద పొటెన్షియల్, నేను చేయగలను, ఒక 1 year డెడికేటెడ్గా కూర్చోగలను అంటే డోంట్ డైవర్ట్. మధ్యలో ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా డైవర్ట్ అవ్వకూడదు. ఇఫ్ యు ఆర్ అన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఏమన్నా అనుకోరు ఎవరైనా, నేను ఇవ్వాలి అనుకున్నప్పుడు దీనికి ఉన్నప్పుడు దీనికి ఇచ్చేసి వెళ్ళాలి. ఒక 1 year లేట్ అయినా 2 years లేట్ అయినా గివ్ ఇట్ టు ద బెస్ట్. ఒకసారి ప్రిపరేషన్ అయిపోయింది నాది, బెస్ట్గా ప్రిపేర్ అవ్వలేదు యూపీఎస్సీ, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ వెంచర్. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు సే. ఎందుకు అనిపిస్తుందంటే, ఇప్పుడు ప్రిలిమ్స్ అవుతుంది, నెక్స్ట్ నెల గ్రూప్ 1 ఉంది, దాన్ని కూడా చేద్దాం అనుకుంటాం. తర్వాత మళ్ళీ ద సైకిల్ విల్ స్టార్ట్, మెయిన్స్ దగ్గరకు వస్తుంది, మెయిన్స్కి దీనికి సిలబస్ డిఫరెంట్ ఉంటుంది. టోటలీ మనకు తెలియకుండానే వీ విల్ చేంజ్ ద ట్రాక్. దేనికోసమో వచ్చింటాం, ట్రాక్ అనేది వేరే రూపంలో వెళ్తుంటుంది. దిస్ షుడ్ నాట్ బి ద ఎయిమ్. ఒకదానికి వచ్చినప్పుడు దానికోసం కూర్చోవాలి అంతే. యూపీఎస్సీకి వచ్చాము, ఏదైనా జరగని, బ్యాంక్ ఎగ్జామ్ పెడుతుండా, అది పెడుతుండా, ఇది పెడుతుండా అనవసరం. గెయిన్ ఇట్ 100% హియర్. ఆ ఎగ్జామ్లో ఫస్ట్ యూ క్లియర్ ఇట్. లేదు ఆ 2 years చదివిన తర్వాత నాకు బెస్ట్గా ప్రిపేర్ అయిన తర్వాత కూడా నాకు రాలేదు అంటే దెన్ యూ విల్ హ్యావ్ ద టైమ్. సో ఫర్ ద ఫ్రెషర్స్ వాట్ ఐ సే ఈజ్, దిస్ ఈజ్ నాట్ ఏ ట్రయల్ అండ్ ఎర్రర్ థింగ్. ఎగ్జామ్ ఈజ్ నాట్ ఏ ట్రయల్ అండ్ ఎర్రర్. కూర్చుంటే దానికన్నా సరిగా కూర్చోండి, లేదా దీనికన్నా సరిగా కూర్చోండి. లేకపోతే గజేంద్ర మోక్షంలో గజేంద్రులాగా మన పరిస్థితి అయిపోతుంది. సంశయంతోనే ఉంటాం, అటా ఇటా ఇటా అటా అటా ఇటా అనేసి, రైట్? ఏముండదు.
దానికా దీనికా ఏదో ఒక దానికైతే గట్టి కూర్చోవాలి. బికాజ్ ఐ ఆమ్ సేయింగ్ అగైన్, ఆ ఎగ్జామ్ కన్నా ఒక 8 నెలలు చదవాల్సిందే, ఈ ఎగ్జామ్ కన్నా 8 నెలలు చదవాల్సిందే. ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ ఐడెంటిఫై యువర్ పొటెన్షియల్. అబ్సల్యూట్లీ దిస్ ఎగ్జామ్ రిక్వైర్డ్ సమ్ పొటెన్షియల్, అంత ఈజీగా అయితే అవ్వదు. రైట్, నీ పొటెన్షియల్ నువ్వు గాస్ చేసుకోవాలి. అట్ వాట్ లెవెల్ ఐ ఆమ్, నేను దీనికి కంపీట్ చేయగలనా, దీనికి కంపీట్ చేయగలనా. ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్ ఓపెన్లీ, ఐడెంటిఫై ఇట్, యాక్సెప్ట్ ఇట్ ఓపెన్లీ. ద మూమెంట్ యూ యాక్సెప్ట్ ఇట్, దెన్ ఇట్ విల్ బీ క్లియర్. సరే, నాకు యూపీఎస్సీ చేసేకి ఇంకా కొంచెం సమయం పడుతుంది ఆ లెవెల్కి పోనీకి అన్నప్పుడు, డోంట్ వెంచర్ హియర్, డైరెక్ట్లీ గివ్ యువర్ ఎనర్జీ హియర్. రైట్, సో 2 పడవల మీద కాళ్ళు పెడితే కుదరదు, ఏదో ఒకటి, అదే ఇదా, బీ క్లియర్. రైట్, why I am saying this is huge amount of energy will be diverted. ఒక దానికోసం మీరు కన్సిస్టెంట్గా చదివినప్పుడు ఎనర్జీ అనేది డైవర్ట్ అవుతుంది. అండ్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ విల్ బి డిఫరెంట్. ఇక్కడ అడిగే ప్యాటర్న్ ఒకటి ఉంటుంది, గ్రూప్ 1లో అడిగే ప్యాటర్న్ ఒకటి ఉంటుంది, గ్రూప్ 2 అడిగే ప్యాటర్న్ వేరే ఉంటుంది. రైట్, ఆ ప్యాటర్న్కి మనం అడ్జస్ట్ అవ్వాలంటే సమయం అయితే పడుతుంది. దిస్ ఈస్ ద థింగ్ దట్ ఐ వాంటెడ్ టు సే. సో ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెషర్, కొద్ది రోజులు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, గివ్, వచ్చిన ఒక దానికి వచ్చారు, తెలియకోకుండా వచ్చాం సార్ మాకు అంత పొటెన్షియల్ లేదంటే యాక్సెప్ట్ ఇట్. మీరు యాక్సెప్ట్ చేయాలి అది. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ యాక్సెప్టింగ్ అవర్ లిమిటేషన్స్. ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో యాక్సెప్ట్ దట్ అండ్ ప్లే విత్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్స్. రైట్, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ విరాట్ కోహ్లీ టు గో ఫర్ 6, బట్ హీ కెన్ గో ఫర్ కవర్ డ్రైవ్స్. రైట్, రోహిత్ శర్మ లాగా ఎంత ఈజీగా 6 కొట్టకపోవచ్చు. He has his strength, this fellow has his strength. So play in the game, play the game which you are good at. Enduku by the end of the day we should live happily. Aa happiness ekkada ostundi. So first gauge your potentials. మీ పొటెన్షియల్ కరెక్ట్గా మీకు తెలియాలి. నేను దీనికి పొటెన్షియల్ రీచ్ అవుతానా లేదా. యూపీఎస్సీ రీచ్ అవ్వాలంటే ఇట్ రిక్వైర్స్ ద ట్రాన్స్ఫర్మేషన్. వీ హ్యావ్ టు థింక్ లైక్ ఆఫీసర్స్. మనం ఆఫీసర్స్ లాగా థింక్ చేయాలి. కొంచెం మంచి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, కొంచెం యాప్టిట్యూడ్ స్కిల్స్ నీట్గా ఉండాలి. అన్లెస్ అండ్ అంటిల్ వీ డోంట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ దట్ దే ఆర్ స్పీకింగ్, ఎప్పుడు ఆన్సర్స్ రాస్తాం, ఎప్పుడు అవుతాం. రైట్, సో వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్, ఇదే కాదు ఏ ఎగ్జామ్ అయినా సరే, బ్యాంక్ ఎగ్జామ్స్, ఆర్బీఐ, క్లరికల్ ఎగ్జామ్స్ ఇవన్నీ పడుతుంటాయి. ఫస్ట్ మీ పర్పస్ ఏంటో తెలుసుకోండి, మీ స్ట్రెంగ్త్స్ ఏంటో అనలైజ్ చేయండి, దెన్ సిట్ ఆన్ దట్. ఒకసారి అనుకున్న తర్వాత దానిపైనే ఏదో ఫ్రీగా క్లాసెస్ జరుగుతున్నాయి కదా అని రావడాలు ఇటువంటిది వద్దు. మీకోసం ఏది కావాలో చేయండి.